ఓట్ల ప్రచారం అంటేనే ఆళ్ళ మీద ఈళ్ళ మీద ఆళ్ళు చాడీలు చెప్పుకుంటారు. మాకే ఓటేయాలనని జనాలను మత్పరిస్తుంటారు. అది కామనే గాని కేటీఆర్ సార్ మాత్రం జర అలాగ్ మాటలు చెప్తుండు. 10, 12 సీట్లు ఇయ్యుండ్రి మళ్ళా కేసీఆర్ సీఎం అవుతాడని అంటున్నాడు. అదెట్లా అని అంటారా? మల్కాజ్గిరి ఎలక్షన్ల ప్రచారంలో కేటీఆర్ సార్ మస్తు జోరుగా మాట్లాడిండు. ఇటు ఎన్డీఏ 200, 220 దాటే పరిస్థితి లేదు. అటు రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీ 150 దాటే పరిస్థితి లేదు. మీరు కింద 10, 12 మాకు అప్పచెప్తే పార్లమెంట్ సీట్లు రేపు ఢిల్లీ వాళ్ళే ప్రత్యేకంగా వచ్చి కేసీఆర్ గారి దగ్గర దండం పెట్టి అన్నాదర మాకు మద్దతు అని వాళ్ళే బతిమలాడుకునే రోజులు వస్తాయి. అందుకే నేను అంటున్నా, ఒక్కొక్క ఓటు కీలకం, ఒక్కొక్క సీటు కీలకం. జనమంతా మాకు 10, 12 సీట్లు ఇస్తే పెరిగే పతారే అలాగా అని చెప్పుకొచ్చిండు. కేంద్రంలో బీజేపీకి 200 మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అటు కాంగ్రెస్ కు 150 మించేటట్టు లేవు. ప్రాంతీయ పార్టీల మద్దతుతోటే కేంద్రంలో ఏ పార్టీనా అధికారంలోకి వచ్చేది. కాబట్టి మనకు 10, 12 సీట్లు వస్తే బీజేపీలు కేసీఆర్ సార్ దగ్గరికే వచ్చి దండం పెట్టి అయ్యా మాకు మద్దతు తీవ్రని అడుగుతారని చెప్పుకొచ్చిండు. ఏమో అప్పటికి ఇట్లనే సారు సర్కారు 16 అని డైలాగులు దంచుకొట్టిర్రు. ఇక ఎమ్మెల్యే ఎలక్షన్ల బోర్ల పడ్డాక కారు జోరు పెంచుదామని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల మీద బానే నజర్ పెట్టిర్రు. మరంతా పబ్లిక్ లో పతారుండి పవర్లు ఉన్నప్పుడే అన్ని సీట్లు రాలేదు. మరి ఇప్పుడు వస్తాయా ఏందా అనేది జర గట్టి అనుమానమే కొడుతున్న జనాలకు. 3-4 రోజుల సంధి లీడర్ల ర్యాలీలు, నమ్మే దేవునికి దండం పెట్టి నామినేషన్లు, పబ్లిక్ ల తిరుగుకుంటా ప్రచారాలు, గివ్వే ముచ్చట్లు చూస్తున్నాం కదా. ఇవాళ కొత్త ముచ్చట ఒకటి వచ్చింది. ఓ క్యాండిడేట్ నామినేషన్ వేసే వార్తనే వైరల్ అయి జనాలతోని వాటే గమ్మత్ ఆలోచన అనిపించింది. కావాలంటే చూడరు మీరే. నామినేషన్ వేసేటప్పుడే మన పతారేందో చూపియాలని కార్యకర్తలు, అభిమానులు, తోటి లీడర్లను ఎంబటేసుకొని బ్యాండ్ సప్పులు, బరాతులు, పటాసులు, క్యాడర్ డాన్సులు, రోడ్డు పొడుగుత ర్యాలీలతోటి ఎలక్షన్ సందడిని ఇంకింత పెంచుతుంటారు లీడర్లు. అసలు అక్క వేం లేకుంటేనే ఇంకో తీర్ల వార్తలకు ఎక్కి అందరు ఆమె దిక్కు చూస్తట్టు చేసింది. నామినేషన్ వేసేటప్పుడు డిపాజిట్ కట్టాలి కదా. ఆ డిపాజిట్ కింద 25,000 రూపాయలను గంపల చిక్కలు లెక్క తెచ్చి ఆఫీసర్లకు కట్టేసింది. పేరాల మానసారెడ్డి అనే ఈమె సివిల్ ఇంజనీర్ అట. కరీంనగర్ ఎంపీ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నామినేషన్ వేసింది. మరి అందరి లెక్కనే చేస్తే మనకేం ప్రచారం దక్కుతుంది అనుకున్నదో, లేకుంటే నా తాన పెద్దగా పైసలు లేవు అని జనాలకు చెప్పేటందుకే ఇట్లా చేసిందో తెలియదు గానీ ఇట్లా గంపల చిల్లర చిక్కలు పట్టుకొచ్చి మస్తు వైరల్ అయిందిగా. కానీ ఆ చిక్కలని నిజంగానే 25,000 కరెక్ట్ ఉన్నాయా అని లెక్క పెట్టేందుకు ఆఫీసర్లకు ఎంత తిప్పలైందో పాపం. మరి అక్క నామినేషన్ కానీ ఇంత క్రియేటివిటీ చూపించిందంటే రేపు ప్రచారం ఇంకెంత జోరు చూయిస్తుందో, ఎంతెంత క్రియేటివిటీ కాన్సెప్ట్లతో వస్తుందో చూడాలి.